అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్పై రేవంత్ అహంకారపూరిత మాటలు సరికావన్నారు. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించకుండా బీఆర్ఎస్పై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్స్లో కేటీఆర్తో పాటు తలసాని పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది? మీరు అడిగితే ఏం మాట్లాడుతుండు? మీరు తులం బంగారం ఏదయ్యా అంటే నీ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. మనము చాలామంది రాజకీయ నాయకులను చూసినాం. ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తామా? ముఖ్యమంత్రి అంటే ఎట్లు ఉండాలి? ఇప్పుడు మా ఇంట్లల్లో మా మన్మడు చిన్నపిల్లలు, అరే ఏం రా బాగా చదువుకుంటున్నావు అంటే నీ గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా అంటాడు. అంటే ఎవరు చెప్పారు మీకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక జాతిపితను పట్టుకొని ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతుండంటే ఇక భగవంతుడు చూస్తాడు. భగవంతుడు సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుని ఆ పాపం వాళ్ళ మీదనే పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.